వీకెండ్ వచ్చిందంటే చాలు హైదరాబాద్ లో కొందరు యువకులు రెచ్చిపోతూ ఉన్నారు. కార్లు బైక్లపై రేసింగ్లకు పాల్పడుతూ ప్రజల ప్రాణాల మీదకు తెస్తున్నారు. అర్ధరాత్రి రాయదుర్గం పోలీస్ స్టేషన్ పరిధిలోని నాలెడ్జ్ సిటీ వద్ద కొందరు యువకులు కార్లు బైక్లతో రేసింగ్ కు పాల్పడ్డారు. కార్ రేసింగ్ ను అడ్డుకునేందుకు ప్రయత్నించిన ఓ కానిస్టేబుల్ కు గాయాలయ్యాయి. కొందరు యువకులు కార్లకు సౌండ్ వచ్చే సైలెన్సర్స్ ఏర్పాటు చేసి హంగామా సృష్టిస్తున్నారు. టీ హబ్ ఏరియాలో రేసింగ్లు చేయకూడదని తెలిసినా పట్టించుకోకుండా రేసులకు పాల్పడుతున్నారు. నిన్న ర్యాష్ డ్రైవింగ్ కి పాల్పడ్డ రెహాన్ అనే యువకుడిని అదుపులోకి తీసుకున్నారు. అతడి నుంచి హోండా సిటీ కారు అలాగే ఒక మొబైల్ ఫోన్ ను స్వాధీనం చేసుకున్నారు. ఇక మరికొందరు పరారీలో ఉన్నారు. ఇక వీకెండ్స్ లో పోలీసుల కళ్లు కప్పి రేసులు నిర్వహిస్తున్నారు. హైటెక్ సిటీ అలాగే టీ హబ్ ఏరియాలో ఈ రేసులు నిర్వహిస్తున్నారు. పోలీసులు ఎన్నిసార్లు హెచ్చరించినా కొందరు యువకులు తీరు మారడం లేదు. నిన్న ర్యాష్ డ్రైవింగ్ కు పాల్పడిన వ్యక్తిని పోలీసులు అదుపులోకి తీసుకోవడం జరిగింది. ఇక మిగతా రేసర్లు పరారయ్యారు. వారి కోసం గాలిస్తున్నారు. రేసింగ్ కు పాల్పడిన యువకులపై కేసులు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్టుగా రాయదుర్గం పోలీసులు తెలిపారు. ఇదే అంశానికి సంబంధించిన పూర్తి అప్డేట్స్ మా కరెస్పాండెంట్ కిరణ్ అందిస్తారు. కిరణ్, మనది రాయదుర్గం పుట్టిన పరిధిలో ఇటు ఆకతాయిలు రెచ్చిపోతున్నట్టుగా చెప్పాల్సింది. గతంలో కూడా ఈ నాలెడ్జ్ హబ్ ఏరియాలో బైక్ రైడర్లు రెచ్చిపోతూ కొంతమంది అక్కడ వెళ్లే పాదచారులు వాహనదారులకు తీవ్ర ఇబ్బందులు కలిగించారు. కానీ అప్పట్లో 10 మంది బైక్ రైడర్లు అరెస్ట్ చేసి వారి మీద కేసు నమోదు చేసి కౌన్సిలింగ్ ఇచ్చి పంపించారు. కానీ ప్రతిసారి వీకెండ్ సమయంలో కూడా ఇదే తంతు ఆ పరిసర ప్రాంతాల్లో కనిపిస్తుంది. కొంతమంది సిటీ పరిసర ప్రాంతాల నుంచి బైక్ రేసింగ్ కోసం పెద్ద సైకిల్ అక్కడికి వచ్చి గ్రూపులుగా ఏర్పడి బైక్ రేసింగ్ పాల్పడుతూ ఇతరులకు కొంత ఇబ్బందులు కలిగిస్తున్నారు. గతంలో ఈ రాత్రి కూడా కొంతమంది బైక్ రేసర్లు రెచ్చిపోవడం జరిగింది. ఒక కారు అక్కడ బీభత్సం వెంటనే సమాచారం అందుకున్న రాయదుర్గం పోలీసు కూడా ఘటనా స్థలం చేరుకొని బైక్ రేసర్లను చెదరగొట్టే ప్రయత్నం చేస్తున్న నేపథ్యంలో ఒక వ్యక్తి కానిస్టేబుల్ చేతికి గాయం కావడంతో అతడికి తీవ్ర గాయాల పరిస్థితి కనిపిస్తుంది. ప్రతిసారి వీకెండ్ సమయంలో కూడా రాయదుర్గంతో పాటు చుట్టుపక్కల పరిసర ప్రాంతాల్లో కూడా బైక్ రేసర్లు రెచ్చిపోతూ ఇష్టారాజ్యంగా విరుచుకుపడుతుంది. గతంలో కూడా ఇటు నడుచుకుంటూ వెళ్తున్న పాదచారుల మీద కూడా పిలిచిన ఘటనలు చాలా అనేక ఉన్నాయి. ప్రతిసారి అక్కడ వారికి సంబంధించిన అడ్డుకట్ట వేసే ప్రయత్నం చేస్తున్నారు. కానీ వీకెండ్ సమయంలో కొంతమంది సిటీ అవుట్స్కట్స్ కూడా గ్రూపులుగా వచ్చి బైక్ రేసింగ్ ఏర్పాటు చేస్తూ అక్కడ చుట్టుపక్కల సంబంధించిన వారికి తీవ్ర ఇబ్బందులు కలిగిస్తున్నారు. వీటితో బైక్ రేసింగే కాదు భారీ సౌండ్లతో కూడా సైలెన్సర్లు ఏర్పాటు చేసుకొని హంగామా చేస్తూ చుట్టుపక్కల సంబంధించిన ప్రజలకు ఇబ్బంది కలిగిస్తుంది. గతంలో ఈ తరహా ఆకతాయి ముఠాకు అడ్డుకట్ట వేసేందుకు గతంలో ఎవరైతే పట్టుబడ్డారో వాటికి సంబంధించిన తల్లిదండ్రులను పిలిపించి కౌన్సిలింగ్ నిర్వహించి వారి మీద కేసులు కూడా నమోదు చేశారు. కానీ కొన్ని రోజుల పాటు సైలెంట్ గా ఉన్న ఆకతాయిలు తాజాగా మరొకసారి నిన్న వీకెండ్ సమయంలో రాత్రులు తెచ్చిపోయినట్టుగా చెప్పుకోవాలి. కిరణ్, ఇలాంటి సందర్భాలు ఏంటి ఘటనలు ఎప్పుడు జరిగినా కూడా వారిని అంటే పేరెంట్స్ ని పిలిపించడం, వాళ్ళకి సరైన కౌన్సిలింగ్ ఇచ్చి విడిచిపెట్టడం, అంటే ఒక సరైనటువంటి స్ట్రిక్ట్ యాక్షన్ లేకపోవడం అలాగే పర్యవేక్షణ కరవడం ఒక వన్ ఆఫ్ ద రీజన్ అనుకోవచ్చా పదే పదే జరగడానికి? ఖచ్చితంగా గతంలో పట్టుకున్నప్పుడు కూడా పోలీసులు వారి మీద కేసు నమోదు చేశారు. వాళ్ళ కుటుంబ సభ్యులు పిలిపించి కౌన్సిలింగ్ ఇచ్చి ఏదో నామమాత్రం కేసు పంపిస్తే ప్రయత్నం చేస్తారు. కానీ సరైన శిక్షలు లేకపోవడంతో కూడా చాలా మంది ఆకతాయిలు వచ్చి ఇక్కడ హంగామా చేసినట్టుగా చెప్పొస్తుంది. గతంలో వారికి సంబంధించి కౌన్సిలింగ్ జరుగుతున్న అక్కడ పెట్రోల్ కూడా ఏర్పాటు చేశారు. కానీ ప్రస్తుతానికి అయితే మరొకసారి పెట్రోల్ లేకపోవడం, అటువైపు కూడా పోలీసులు వెళ్ళకపోవడంతో కూడా ఈ తరహా ఆకతాయిలు రెచ్చిపోతున్నట్టుగా చెప్పొస్తుంది. గట్టిగా వారి మీద కఠిన శిక్షలు వేయాలి, వాళ్ళ లైసెన్స్ కూడా రద్దు చేయాలి, కుటుంబ సభ్యులకు సంబంధించి గట్టి హెచ్చరికలు జారీ చేస్తున్నాయి. ఈ తరహా ప్రక్రియల విక్లిచేస్తులు తగ్గుతాయంటూ స్థానికులు చెప్తున్నారు. కిరణ్, అలాగే పెద్ద పెద్ద సౌండ్ వచ్చే సైలెన్సర్స్ పెట్టుకోవడం అది చట్ట విరుద్ధం అని తెలిసినా కూడా కొంతమంది యువత నాట్ ఓన్లీ రేసింగ్ విషయంలోనే కాదు బయట కూడా మనకు కనిపిస్తూ ఉంటుంది. అంటే దీనిలో కూడా ఒక ప్రత్యేకటువంటి పర్యవేక్షణ లోపం కూడా అనుకోవచ్చు కదా? వాస్తవానికి ఇటు భారీ సైలెన్సర్లు శబ్దం వచ్చే సైలెన్సర్లు కూడా వినియోగించడం వాహన చట్టం ప్రకారం కూడా విరుద్ధం. వీటికి సంబంధించి గతంలో ట్రాఫిక్ పోలీసులు స్పెషల్ డ్రైవ్ చేశారు. ఏదో కంటి తుడుపుగా అప్పుడు అడపదడప 3 కమిషనరేట్ల పరిధిలో ట్రాఫిక్ పోలీసులు ఈ భారీ శబ్దాలు వచ్చే సైలెన్సర్ సంబంధించి తొలగించిన వాళ్ళ మీద కేసు నమోదు చేశారు. కానీ పూర్తి స్థాయిలో డ్రైవ్ లేకపోవడం, పర్యవేక్షణ లేకపోవడంతో కూడా ఇష్టారాజ్యంగా ఈ భారీ శబ్దాలు వచ్చే సైలెన్సర్లతో కూడా ఈ తరహా మిగతా అంటే సభ్యులు హంగామా చేసినట్టుగా చెప్పకుండా పూర్తి స్థాయిలో వీటి మీద కొంచెం ఫోకస్ పెట్టాలి. వాస్తవానికి భారీ సైలెన్సర్లకు సంబంధించి కూడా వాడడం, వినియోగం చేయడం కూడా ఇటు ట్రాఫిక్ నిబంధనల ప్రకారం కూడా చట్టరీత్యా నేరం. కానీ
ఆ తరహా ఎవరు నిబంధనలు పట్టించుకోకపోవడం, ట్రాఫిక్ పోలీసులు చూపించుకుని వదిలేయడంతో కూడా ఆకతాయిలు రెచ్చిపోతున్నట్టుగా చెప్పుకోవాలి. కిరణ్, అంటే ఎవరైతే నిన్న ఈ ఘటనలో గాయపడ్డారో కానిస్టేబుల్, ఆయన పరిస్థితి ఎలా ఉంది? పోలీసులు ఏం చెప్తున్నారు? ఈ రేసింగ్ కి సంబంధించి కూడా ఎంతమంది ఇంకా పరారీలో ఉన్నారు? ఈ బైక్ రేసులను అడ్డుకున్న కానిస్టేబుల్ రమేష్ కు చేతికి గాయమైన తెలిసింది. వెంటనే స్థానిక ఆసుపత్రికి తరలించి కూడా అతని చేతికి చికిత్స చేశారు. కొంతసేపు అయితే ప్రాణాల మీదకి వచ్చేది. అతడు అడ్డుకోబోయే కానిస్టేబుల్ మీద కారుతో కూడా అతన్ని మీదకి దూసుకెళ్లే ప్రయత్నం చేశారు. కానీ చక్కచక్యంగా కానిస్టేబుల్ తప్పించుకోవడంతో ప్రాణభయం తప్పినట్టుగా మనం అయితే చెప్పుకోవాలి. ప్రస్తుతానికి అయితే అతడి ఆరోగ్యం నిలకడగా ఉంది. కేవలం చేతికి మాత్రమే స్వల్ప గాయమైనట్టుగా సమాచారం. థ్యాంక్ యూ కిరణ్.